యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరాం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రామ్ గోపాల్పేట డివిజన్లో వాటర్ లైన్ను ప్రారంభించిన మంత్రి. ప్రజల కోసం ఎల్లప్పుడూ అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటామని వెల్లడి. రాజేంద్రనగర్ BJYM ఆధ్వర్యంలో వినూత్న నిరసన. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవాలని కోరిన టీడీపీ. గుంటూరు జిల్లా బాపట్లలోని జలవనరుల శాఖ అధికారికి వినతి పత్రం. వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు. ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నగరంలోని రామ్ గోపాల్పేట డివిజన్ కళాసిగూడ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ లైన్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రజల అవసరాల కోసం ఎల్లప్పుడూ అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటామని మంత్రి అన్నారు. అలాగే అక్కడ ఉన్న ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని రాజేంద్రనగర్ BJYM అసెంబ్లీ కన్వీనర్ సురెడ్డి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో BJYM ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తా వద్ద భిక్షాటన చేయగా, నేడు ఆరాంఘర్ బస్టాప్ వద్ద ప్రజల యొక్క షూ పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, లేని ఎడల BJYM ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్, సదానంద్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇష్టాలు తీసుకుర్రు, ఉద్యోగం ఇవ్వలేదు. మరి అదే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండరు. నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్క తరానికి ఇచ్చుకుంటూ పోతే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ఉద్యోగాలు లేని కారణంలో ఈ పాలిష్ చేయడం కార్యక్రమం పెట్టుకున్నాం మేము. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి మరి ప్రతి స్టూడెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏజీ కాలేజ్ కానీ మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీలల్లో 15 సంవత్సరాలు చేసిన పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. వాళ్ళకి సీనియారిటీ ప్రకారంగా ఉంది. ఒక హంగామా పర్మనెంట్ లాగా చేస్తే కూడా బాగుంటుంది. మరి స్టూడెంట్స్కి అందరికీ తెలంగాణ లెవెల్లో అందరికీ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం, నా పేరు వినయ్ రెడ్డి. ఈరోజు ఆరాంఘర్ చౌరస్తాలో ఈ షూ పాలిష్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గత 7 సంవత్సరాలు కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. ఈ దద్దమ్మ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి, లేదా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి ఆ రోజు ప్రతి ఒక్కరికి చదువుకున్న యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ఆయనంతా ఆయనే చెప్పిండు. మరి ఆ మనిషి పత్తకలేడు, ఏం లేడు. నిరుద్యోగ వృత్తి ఇప్పటికీ 33 నెలలు ఇవ్వాలి. 33 నెలలు అంటే 1,10,000. ₹1 ఇచ్చింది లేదు, చేసింది లేదు. అగో ఇస్తా ఇగో ఇస్తా అని మాటలు చెప్పి పబ్లిక్ని చూత చేస్తుండు ఈ కేసీఆర్. మా ప్రధాన అంటే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. ఆపై నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి రావాలని.
రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవాలని టీడీపీ కోరింది. ఈ మేరకు గుంటూరు జిల్లా బాపట్లలోని జలవనరుల శాఖ అధికారికి రైతులతో కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో 28,000 హెక్టార్లలో పొలాలు సాగవుతున్నట్లు చెప్పారు. సాగునీటి కాల్వలు, మురుగు కాల్వలు అధ్వానంగా ఉండడంతో రైతులు పంటను సాగు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువలు, మురుగు కాలువలను మరమ్మతు చేశారని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో కాల్వలు అధ్వానంగా మారాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాంబశివరావు, పంగులూరు శ్రీనివాసరావు, నక్కల వీరరాఘవ, బడుగు యోహాన్, సర్పంచ్ అమరేష్, కారుమూరి నాగరాజు, నువ్వుల ప్రసాద్, నూరు భాషా తదితరులు పాల్గొన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షుడిని, మాజీ అధ్యక్షుడిని, గుడిపూడి గ్రామంలో ఇప్పుడు వరకు గ్రామంలో పంట కావాలి నీళ్ళు సరిగా రాలేదు. ఎకరానికి 5,000 రూపాయలు పెట్టి ఎదపెట్టాము. ఎద శుభ్రంగా ఎండిపోయింది. మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. అయినా సరే ఏఈ గారికి విన్నవించుకున్నాం. ఏఈ గారు వచ్చారా కానీ మాకు నీళ్ళు పంపిస్తామని చెప్పన్నారు, పంపించలేకపోయారు. ఇంకా నీళ్ళు రాలేదు, మా పొలానికి బాగా ఇబ్బందిగా ఉంది. మరి దానికోసమని మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ ఆఫీస్ కాడికి వచ్చాము. మేము మాకు సకాలంలో నీళ్ళు అందిస్తారని చెప్పని మేము తెలుసుకుంటున్నాం. నా పేరు ఎనగంటి శ్రీనివాసరావు అండి. నేను 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఈ రోజున పంట కాలువలు సక్రంగా 2 సంవత్సరాల నుంచి పంట కాలువలు బాగు చేయకపోవటం వల్ల ఈ రోజున ఈ యొక్క బాపట్ల రూరల్ మండలంలో ఉన్న రైతులకి దాదాపుగా 16,000 ఎకరాల్లో సగం చేలికి ఈ రోజున చివరి ఆయకట్టు రైతాంగానికి నీళ్ళు అన్నట్ల. ఈ రోజున ఎదబెట్టి పైర్లు ఒక్కొక్క రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు అయింది. ఈ యొక్క రైతులు ఎదపెడటం వలన 5,000 రూపాయలు ఎండిపోవటం వల్ల, నీళ్లు సక్రంగా అందపోవటం వల్ల, అలాగే పంట కాలువలు సరిగ్గా బాగు చేయకపోవటం వల్ల ఈ రోజున 5,000 రూపాయలు కోల్పోయారు. అట్లాగే ఈ రోజున ఎండిపోయిన పైరుని మళ్ళీ ఎదబెడటానికి పొదులు లేకపోవటం వల్ల రేపు పొద్దున నారు కొనుక్కొస్తే ఎంత ఇద్దో చెప్పలేని పెట్టుబడి పెరిగిపోద్ది. కాబట్టి దయచేసి ఈ రోజున నీటిపారుదల ఏఈకి, డిఈ గారికి మేము మెమరాండా ఇవ్వటానికి వచ్చామండి. మా సమస్యలో ఏం లేదు. పంట కాలువలు సరిగ్గా బాగు చేయకపోవటం వల్ల, మేము కింద ఆయకట్టు ఉండటం వల్ల, ఈ రోజున సక్రంగా నీళ్ళు అందపోవటం వల్ల మా పైర్లు ఎండిపోయినాయి. మాకు తీవ్రంగా నష్టం జరిగింది. ఈ యొక్క తీవ్ర నష్టాన్ని మీరు నీ యొక్క డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ పైన నీళ్లు ఉన్నా కూడా మాకు కింద నీళ్లు రావట్లా. ఈ ప్రధాన సమస్య ఈ రోజున పంట కాలువలు బాగు చేయకపోవటం వల్లనే, వీరి యొక్క నీటిపారుదల యొక్క నిర్లక్ష్యం వల్లనే, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ రోజున పంట నీళ్లుండి కూడా మాకు అందట్లేదు. కాబట్టి ఈ యొక్క డిఈ గారిని, ఏఈ గారిని మేము కోరుతుంది ఏంటంటే పంట కాలువలు బాగు చేసి, ఇప్పటికైనా పంట కాలువలు బాగు చేసి మాకు చివరి ఆయకట్టు రైతాంగానికి నీళ్లు అందిస్తారని కోరుతున్నాం. ఈ రోజున మెయిన్ ఆగస్టు నెలలోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా భవిష్యత్తు ఎలా ఉండిద్ది? కనీసం నార్మల్ పోసుకొని ఎదబెట్టుకొని ఏదో సక్రంగా సెట్ అవుతాయని చెప్పి చేసుకుని 20 రోజుల నాటి ఎదబెట్టిన చేలకు కూడా ఈ పాటికి నీటి పడల. ప్రతి వాళ్ళు ఇక్కడ ఆఫీసర్లు వచ్చి మీరు ఎదబెట్టండి, మీకు ఖర్చు వచ్చిద్ది, దాంట్లో ఖర్చు తగ్గిద్ది అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఎదబెట్టితే ఏదో ఆస్తో మేము ఎదబెట్టాం. ఇవాళ మమ్మల్ని అన్యాయంగా ముంచి నిట్టనిలు ముంచారు. నేను ఎమ్మెల్యే గారు అన్నారు వారబంది అని. ఇప్పుడు వారబంది ఏంటండి? ఇప్పుడు వారబంది పెట్టి ఇంకా 6 నెలలు ఏం చేయాలని, ఈ 6 నెలలు ఏం పండించుకోవాలని ఒడ్డుకునే వాళ్ళు లేడు. చేనుకాడికి వచ్చి కూలీలకి జేబులో డబ్బులు పెట్టుకొని 500 రూపాయలు 700 రూపాయలు కడితేనే చేలో గంట సేపు నుంచుంటున్నాడు. చేలోకి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఏం తినాలి? ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా క్రాప్ హాలిడే ప్రకటించేసి రైతు ఉద్యమాలు చేసి ఒక యూనిట్గా ఉండి రైతులు వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద వ్యాక్సిన్ సెంటర్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని కోరారు. 5 డివిజన్లలో మొబైల్ వ్యాన్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ప్రక్రియ నియోజకవర్గంలో చాలా జోరుగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొబైల్ వ్యాక్సిన్ స్టార్ట్ చేసాం. వల్ల దాదాపు 5 డివిజన్లో 5 మొబైల్ వ్యాన్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5 మొబైల్ వ్యాన్లు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఎవరికైనా సరే సెకండ్ డోస్లో ఫస్ట్ డోసులు కూడా రావచ్చు ఫేజ్ మీద ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ సీఎం గారు
100% వ్యాక్సిన్ తీసుకోవాలి ప్రజలు అని చెప్పేసి ఈ ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ జరిగింది. ఆల్రెడీ ఉన్న కౌంటర్స్ రన్నింగ్లోనే ఉన్నాయి. అవి కాక ఈ మొబైల్ ఏంటంటే పాపం గరీబ్ వాళ్ళు ఈ రోడ్ల మీద బండ్లు కానీ రిక్షాలు కానీ ఆటోలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్లు పెట్టడం జరిగింది. మంచి స్పందన రావడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము అసలు మాకే గంట ముందు చెప్తేనే ఇంతమంది క్రౌడ్ జమ అయిపోయారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంకా చాలా కొన్ని లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ కూడా ఈ వారం 10 రోజులు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీ ద్వారా మరి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు కూడా ప్రజల్ని అవగాహన పరిచి వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పాలి. ఇట్లా 5 వెహికల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. మరి 3వ వేవ్ వచ్చినప్పుడు మనం కోవిడ్ తట్టుకోవాలంటే అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే మనం తట్టుకోగలుగుతాం. కనుక దయచేసి యూపీఎస్ కాన్ఫరెన్స్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు. గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి 63వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు కోన రఘుపతికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పాల మురళి, వైసీపీ నేతలు కాగిత సుధీర్ బాబు, ముద్దసాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మూర్తి రక్షణ నగర్లో కళారత్న నటకిరీటి స్వర్గీయ మాతంగి విజయరాజు దశమ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాతంగి విజయరాజు గారి విగ్రహానికి ఆయన కుమారుడు వంశీ విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో చాలామంది కళాకారులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడ్డారని, పేద కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసరాలను అందజేస్తున్నామన్నారు. అనంతరం అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో విజయరాజు భార్య ఉషారాణి, కుమారుడు వంశీ చక్రవర్తి, కుమార్తె చైతన్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం వద్ద మండల్ డే ఉత్సవాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు అందరూ కలిసి బీసీ మండల్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భావపురి విద్యా సంస్థల డైరెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, చేజర్ల సతీష్, మద్దిబోయిన తాతయ్య తదితరులు పాల్గొన్నారు. 1977 జనతా గవర్నమెంట్లో మండల్ కమిటీని ఓబీసీ రిజర్వేషన్ కోసం వేయడం జరిగింది. 1980 సంవత్సరంలో ఆయన రిపోర్ట్ ఇచ్చే టయానికి జనతా గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఈ మండల్ కమిటీ రిపోర్ట్ని ఏం పట్టించుకోలేదు. తదుపరి 1990 ఆగస్టు 7వ తారీఖు వీపీసీని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ పార్టీల మాటలు కూడా వ్యతిరేకించి ఆయన ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. సో ఓబీసీ రిజర్వేషన్లు కమిటీ తయారు చేసిన మండలి జారీ అయితే వాటిని అందరికీ ఆమోదింపజేసిన ఇది వీపీసీని జారీ. సో బీసీ ప్రజల తరఫున అటు తయారు చేసిన మండలి జారికి, ఇటు వాటిని ప్రజలకు అందజేసిన ఓబీసీ జారికి మేమందరం ఎల్లవేళ కృతజ్ఞతలు ఉంటాము, కుటుంబంలో ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా బీసీ నాయకులు అందరూ మాట్లాడాల్సి కోరుతున్నాను. ఇప్పుడు సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంఘాల ఐక్యవేది కార్యదర్శి మాట్లాడతారు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల వారు ఈరోజు మన దేశవ్యాప్తంగా 27% ఓబీసీ రిజర్వేషన్ను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బీపీ మండల్ గారు చేసిన కృషికి నాటి ప్రధానమంత్రి వీపీ సింగ్ గారు 1990వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన ఈ రిజర్వేషన్ను దేశవ్యాప్తంగా బీసీలకు కల్పించడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ ఈ బీసీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ను చట్టసభల్లో కూడా, శాసనసభల్లోనూ మరియు పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి, బీసీ జనగణన మనకు కావాలి అని బీసీలందరూ ముక్తకంఠంతో ఈ రోజున దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు. కులాల వారీగా బీసీలు ఉపకులాలకు సంబంధించినటువంటి జన సంఖ్య లెక్కింపు విధానాన్ని బట్టి అనేక రిజర్వేషన్లను ఆయా కులాల వారు పొందడానికి వీలవుతుందని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు కోరిక. ప్రభుత్వాలు ఈ విధంగా వాటిని బీసీ జనగణనను చేసేటందుకు వీలుగా కోరుతున్నాం. ఓబీసీల రిజర్వేషన్లు అమలైన రోజు మరి ఆనాటి ప్రధానమంత్రి వీపీ సింగ్ ఆధ్వర్యంలో ఆర్టికల్ 340 ఆర్టికల్ని ప్రతిపాదించి మండలి గారి ఆధ్వర్యంలో ఆ రోజు రిజర్వేషన్లు పెంపొందించడం జరిగింది. దాని గుర్తుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీలందరూ, ఓబీసీలు అందరూ కూడా
ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసిన రోజుని మంచి సాంప్రదాయంగా మేము జరుపుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బీసీలకు సముచిత స్థానం మరియు మెడికల్ సీట్లలో రాజకీయాల్లో అన్నింటిలో కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు సిడం రాకేష్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జల్ జంగిల్ జమీన్ల కోసం ఆదివాసీల అస్తిత్వం కోసం పోరాడి అసువులు బాసిన ఆదివాసీ వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షుడు సరసం లింగారెడ్డి, జైనత్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దేవన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల దినోత్సవ సందర్భంగా అందరూ ఆదివాసులకు జైనత్ మండల రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి తప్పకుండా కొమరం భీం గారి ఆశయాల సాధన కొరకు వారి అడుగుజాడలలో నడుస్తూ అన్ని ఆదివాసీ కులాలని అభివృద్ధి చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఆదివాసీలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపు. ఆదివాసీ సోదరులకు ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జైనత మండల కేంద్రంలో ఆదివాసీ మొత్తం 9 తెగల సమక్షంలో ఈ జెండా ఎక్కేయడం జరిగింది. కొమరం భీం బిర్సా ముండా వారి త్యాగఫలమే ఈ దినోత్సవానికి మాకు ఆకాంక్షగా భావిస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసీ దినోత్సవం ఈరోజు మరి ఘనంగా జరుపుకున్నాము. మొత్తం ఆదివాసీలు మరి ఇక్కడికి ఉన్నటువంటి పెద్దోళ్ళు, గౌరవులు, సార్ లింగారెడ్డి సాబు, మన ఎస్ఐ అందరు వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఈ రోజున మరి అలా ప్రపంచం లోపల మనకు ఆదివాసీ దినోత్సవం అందరూ జెండాలు ఎక్కిస్తే మేము కూడా ఇక్కడ ఆదివాసులం జెండా ఎక్కించినాం. అన్ని ధరలా మాకు ఆనందంగా చేసినాం. అందుకని చెప్పి అందరికీ ధన్యవాదాలు. జై ఆదివాసీ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భింగల్ మండలం ముచ్కూర్ సొసైటీలో రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ మాలావత్ వెంకటేష్ నాయక్ తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో ఎరువుల కొరత లేకుండా చూస్తున్నట్లు, నూతన గోదాం నిర్మాణానికి నిధులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాలకవర్గం అండతో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మినిస్టర్ గారు, మంత్రి గారి చొరవ వలన ముచ్కూర్ సొసైటీ అభివృద్ధిలో ముందుంది. ఎరువులు కానీ, వడ్ల కొనుగోలు కానీ మరియు రైతులకు సేవ చేయడంలో ప్రతి విషయంలో మేము ముందుండి ఆయన సహాయ సహకారాలతో పని చేసుకోగలుగుతున్నాం, రైతులకు సేవ చేయగలుగుతున్నాం. ఇంకోటి, మేము సార్ ఇది కావాలి అంటే ఎంబటే ఆయన స్పందించి అధికారులతోటి మాట్లాడి ఎంబటెంబటే మాకు సహకరిస్తున్నారు. ఏది కావాలంటే అది పంపిస్తున్నారు. ఎరువుల కొరత కూడా మాకు ఎలాంటి ఇది లేదు. ప్రతి రోజు ఒక లోడు మాకు యూరియా వస్తుంది. కాంప్లెక్స్ అమ్మగలిగినాం, కాంప్లెక్స్ స్టాక్ ఉంది. ఇంకొక లోడు యూరియా ప్రతిరోజు ప్రతి విలేజ్కి, మా పరిధిలోని 11 విలేజ్లకు ఎంబటెంబటే తెప్పిస్తున్నాము. ప్రతిరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మేము యూరియా కొరత లేకుండా ఆయన దయ వలన మాకు ప్రతిరోజు ఒక లోడ్ వస్తుంది. మేము రైతులకు ఎంబటెంబటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఉంటే మా సెక్రటరీ గారికి ఎంబటే ఏదన్నా కొద్దిగా తొందరగా స్పందించండి అని చెప్పేసి పొద్దున్నే 6 నుంచి 7 గంటల లోపు మా సొసైటీకి వచ్చేసి రైతులను మోటివేషన్ చేస్తూ ఈరోజు తక్కబడిన వారికి రేపు తెప్పించిస్తాము. మన మంత్రి గారు ఎంబటే పంపిస్తున్నారు. ఏ విషయంలోనూ మనకు తక్కువ చేయకుండా ఆయన కష్టపడుతూ, మమ్మల్ని కష్టపడుతూ రైతులకు సేవ చేయడానికి ముందు ఉన్నాం కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకోటి, మాకు ముచ్కూరికి ఒకేసారి సార్ మాకు గోదాం ప్రాబ్లం ఉంది, గోదాం లేదు ఎరువులు వేసుకోవడానికి అంటే వితిన్ 3 నెలలలోపు మాకు శాంక్షన్ ఇచ్చి, ఇప్పుడు అది కేవలం మా సార్ వారి కొడుకుది పెళ్ళి ఉంది కాబట్టి ఆయన గారిని మేము ఇన్వైట్ చేయడానికి కొద్దిగా ఇది ఉంది. ఆయన గారు వచ్చి కొబ్బరికాయ కొడితే మేము 1 నెల రోజుల లోపల గోదాం నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు 23 లక్షలతోటి ఆయన శాంక్షన్ ఇచ్చారు. జీవితాంతం ఆయనను మా పాలకవర్గం అందరం కలిసి మా రైతులందరూ రుణపడి ఉంటాము. ఏది అడిగినా ఎంబటే మాకు ఆయన సహాయం చేస్తారు. ఆయన చలో అని చెప్పేసి నేను ఈరోజు చైర్మన్గా కొనసాగుతున్నా.
ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, తక్షణమే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రముగిలి, అశోక్, సాబీర్ పాషా, మూర్తి, ఆంజనేయులు, ముఖేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఎన్నో ఏళ్ళుగా పాలకులు ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మిస్తామని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. దీన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రకటించి ఇవ్వకపోవడం సిగ్గుచేటు. అన్ని వర్గాలకు ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం ఎంతో కొంత చేసుకుంటూ వచ్చిన జర్నలిస్టులకు మాత్రం నయా పైసా విలువ చేసే న్యాయం చేయలేదు. ఇక నుంచి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రూపొందించే అందాన్ని త్వరలో విడుదల వారీగా మనం ఆందోళన నిరసనలు చేపడతాం. ఇంత ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకే హామీలు ఇచ్చి ప్రభుత్వాలు మర్చిపోవడం ఇది ఎంతవరకు సబబో వాళ్ళే ఆత్మవంచన చేసుకోవాల్సింది ఉంది. జర్నలిస్టులు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేసే వరకు ఇక్కడ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నుంచి ఉద్యమాలు తరచూ కొనసాగుతూనే ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైంది. ఆనాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ అండగా నిలిచి రాష్ట్రం సాధించేందుకు ప్రముఖ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకమైన సంక్షేమ కార్యక్రమం చేస్తుంది. గతంలో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పరిష్కరించాలని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఈరోజు తీసుకున్న ఆందోళన కార్యక్రమంలో ప్రధానమైంది జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలి. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అర్హులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్ సమావేశ మందిరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రవల్లి సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభ రాష్ట్రంలో రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇలాంటి సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, సుజాత, నరేష్ జాదవ్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ముందు రావడానికి ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు చెప్పుకోవాలని ఉద్దేశంతోనే వచ్చాం. అదేవిధంగా కార్యకర్తలు సమీకరించడం, ఎన్నో కష్టనష్టాలను వచ్చి ఈ సభను విజయవంతం చేసినటువంటి ప్రముఖుల్లో ప్రేమ్ సాగర్ రావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ సుజాత గారు, మా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు, అదేవిధంగా మిగతా 3 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నాయకుడి వరకు శక్తివంతం లేకుండా కృషి చేసి ఈ వారం రోజులు కష్టపడితే నిన్నటి ఫలితం. ఏది ఏమైనప్పటికీ మరీ ముఖ్యంగా మీరందరూ కూడా గత 4-5 రోజులుగా సమయం ఇస్తూ నిన్న టెండర్లో ఉండి మా యొక్క మీటింగ్ని, మా యొక్క జనాభా ప్రవాహాన్ని ప్రజలకు చూపించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి మీటింగ్ ఈ రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా ఆదిలాబాద్ చరిత్రలో దాని పెద్ద దిగంబరరావు పటేల్ గారు చెప్తా ఉంది, ముందు ఎప్పుడో ఒకసారి 25-30 ఏళ్ల క్రితం ఇలాంటి మీటింగ్ జరిగిందంటే ఇవాళ అంత పెద్ద మీటింగ్ జరిగింది ఎందరవేళ్ళు అన్నమాట. భుజాన కాంగ్రెస్ జెండా, ఒక
భుజాన కాంగ్రెస్ జెండా, మరొక భుజాన దళిత గిరిజన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోదలుచుకుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామం, మా ఉద్దేశం ప్రతి కార్యకర్త పైన కాంగ్రెస్ జెండా, ప్రతి ఇంటా కాంగ్రెస్ జెండా, ప్రతి వాడలో కాంగ్రెస్ జెండా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా, ఈ విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాగా ముందుకెళ్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 7.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిపాలనకి చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. దానికి కారణం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుండి ఇచ్చిన వాగ్దానం పక్కన పెట్టేసిన సరే, కానీ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిన సందర్భం ఇవాళ దాదాపు 3.5 నుంచి 4 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణ కూర్చుకోవడానికి కారకుడు, విద్యని ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కబెట్టినట్టు కారకుడు, అడపా సంక్షేమ కార్యక్రమాలు, అందులోనే ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తాయో అక్కడే సంక్షేమ కార్యక్రమాలు పేరిట కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఈ రాష్ట్రాన్ని ఒక సరైన. సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నరసింగరావు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి యువత ముందుకొచ్చి రక్తదానం చేసినందుకు వారిని అభినందించారు. ఈ రోజు మార్నింగ్ నుంచి మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మా సిపి సజ్జనార్ సార్ ఆదేశాల మేరకు ఈ తలసేమియా పేషెంట్లకు ఏదైతే షార్టేజ్ బ్లడ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్లో ఈ కండక్ట్ చేయడం అనేది సార్ ఆదేశం ప్రకారం ఈరోజు మా డ్యూటీ ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి మనకు మెడికల్ స్టాఫ్ వచ్చింది, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని మన యూత్ ఓన్లీ మేము వన్ డే టైం ఉన్నా కానీ మనము సోషల్ మీడియా ద్వారా మన వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ పంపడం వల్ల వాలంటరీగా మన వాళ్ళు యూత్ బ్లడ్ వాలంటరీగా ఈ సోషల్ వర్క్ దీంట్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా వచ్చినందుకు సంతోషము. ఇట్లాంటి ప్రోగ్రాంలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామ్ గోపాల్పేట డివిజన్లో వాటర్ లైన్ను ప్రారంభించిన మంత్రి. ప్రజల కోసం ఎల్లప్పుడూ అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటామని వెల్లడి. రాజేంద్రనగర్ బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవాలని కోరిన టీడీపీ. గుంటూరు జిల్లా బాపట్లలోని జలవనరుల శాఖ అధికారికి వినతి పత్రం. వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు. ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.